హైదరాబాద్ నగరంలో దీపావళి సందడి కనిపిస్తోంది. సిటీలో 4000 క్రాకర్ షాప్స్ ఏర్పాటు చేశారు వ్యాపారులు. ఇక పిల్లలు, పెద్దలు అందరూ దీపావళి బాంబులు కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు పండుగ సామాగ్రి కూడా కొనుగోలు చేస్తున్నారు. పూలు, పండ్లు, ప్రమిదలు, గుమ్మడికాయలు అధికంగా కొంటున్నారు పబ్లిక్. సిటీలో బాణసంచా కొనుగోలుపై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. సందర్భంగా సిటీలోని మార్కెట్లన్నీ ఫుల్లీ రద్దీతో కూడున్నాయి. సో ప్రజెంట్ నేను సిటీలో ఉన్నటువంటి ఒక బస్తీలో ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు రకరకాలైనటువంటి క్రాకర్స్తో పాటు పూలు, తర్వాత పూజకు అవసరమైనటువంటి వస్తువులతో సో పూర్తిగా కిటకిటలాడుతున్నాయి. అంతా కూడా కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు క్రాకర్స్కు సంబంధించి కూడా డిఫరెంట్ క్రాకర్స్ను కూడా కొనుగోలు చేస్తున్నారు. సిటీలో చాలా చోట్ల ఓపెన్ గ్రౌండ్లలో స్టాల్స్ ఏర్పాటు చేసి అమ్ముతున్నా కూడా ఇటు బస్తీలలో కూడా స్టాల్స్ పెట్టి క్రాకర్స్ డిఫరెంట్ క్రాకర్స్ మనకి ఈ సేల్స్ చేస్తున్నారు. సో మనతో పాటు ఈ క్రాకర్స్కి సంబంధించినటువంటి వారు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సో ఎట్లా ఉన్నాయి అమ్మకాలు, ఎట్లా ఉన్నాయి, గతంతో పోలిస్తే ఇప్పుడు రేట్లు ఎట్లా ఉన్నాయి, ఈ రోజు బిజినెస్ ఎట్లా జరిగిందో మాట్లాడి తెలుసుకుందాం. ఎట్లా ఉంది గతంతో పోలిస్తే ఈసారి? అన్న లాస్ట్ ఇయర్ రేట్ తక్కువ ఉండే, ఈసారి చాలా ధర ఎక్కువ అయిపోయిన ఉండే. ప్రజలు నమ్మతలేరు ఎక్కువ అయిపోయిందంటే. ఇక అవుతుంది గిరాక్ మంచిగా నార్మల్గా. ఇప్పుడు నార్మల్ క్రాకర్స్ ఉన్నాయన్న, మిగతా క్రాకర్స్ అన్ని బ్యాన్ చేసి పోలీసు వాళ్ళు ఇట్లా వద్దన్నారు. సో అందుకే నార్మల్ క్రాకర్స్ అమ్ముతున్నాం. చిన్న పిల్లలకు సంబంధించిన క్రాకర్స్ అమ్ముతున్నాం. ఇక పెద్ద పిల్లలు క్రాకర్స్ మా దగ్గర దొరికాయి, అన్ని బంద్ చేసినాం మనం. ఇక పోలీసు వచ్చి ఇది రేపు సాయంత్రం దాకా అమ్ముతాం, రేపు రాత్రి దాకా. రేపు రాత్రిలో కూడా అయిపోతుంది అంతా. ఇక దేవుని ద్వారా ఏదైతే అది మొత్తం చిన్న పిల్లలు మన చుచ్చుబుడులు, భూచక్రాలు, ఇక అనాలు, పాప్స్ అవి ఉంటాయి. చిట్పాటుకి చిన్న పిల్లలు ఉంటాయి అంతే. దాని తప్ప మన పెద్ద సమస్య ఏమి ఉండే మన దగ్గర. ప్రతి 3 years నుంచి పెడుతున్నాం మనం. ఇప్పుడు మంచిగా గిరాక మంచిగా అవుతుంది. సో చూడొచ్చు గతంతో పోలిస్తే మాత్రం ఈసారి రేట్స్ పెరిగాయంటూ చెప్తున్నారు. ఇక క్రాకర్స్తో పాటు పక్కనే ఈ రేపు పూజకు అవసరమైనటువంటి దీపావళి పండుగ సందర్భంగా చేసుకునే కేదారేశ్వర వ్రతంతో పాటు నోములు చేసుకునేవారు, మరోవైపు వివిధ షాపుల్లో పూజలు కూడా చేస్తుంటారు. సో వాటికి సంబంధించినటువంటి ఐటమ్స్ కూడా పూర్తిగా రద్దీతో కూడినటువంటి విజువల్స్ మనకి చూడవచ్చు. సో సిటీలోని చాలా ఏరియాలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇంకా రేపు మధ్యాహ్నం వరకు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్సే కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు మాత్రం ఏదైతే ఈ బస్తీతో పాటు ఇంకా ఇటు మనకి గుడిమల్కాపూర్ కానీ, అటు ఎర్రగడ్డ సైడ్ కానీ, తర్వాత ఇటు లగడికాపూర్కి సంబంధించినటువంటి కొన్ని బస్తీలో, తర్వాత చాలా ఏరియాలో అటు కుకట్పల్లికి సంబంధించి కానీ